మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కృపకు వందనాలు. మరొక ఆదివార సాయం వేళ మీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చి మీ వాక్యం వినటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మీ బలలో చేయి వేయటానికి మాకు చేస్తూ ఉన్న ఈ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నా మాటలు మీ మాటలై, మీ బిడ్డలు మీ మాటలు వినటానికి ఓపిక కలిగి మేమందరము మీ ద్వారా దీవించబడుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన మీకందరికీ ప్రభు నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగాలు లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుంచి 15 వచనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 16 నుంచి 12వ అధ్యాయము 9వ వచనం వరకు గల భాగాన్ని మనము అధ్యయనం చేసుకుందాం. అయితే మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం కదా, ఏంటిదది? పారబుల్ ఆఫ్ ద సోయర్, విత్తువాని ఉపమానం. ఇది మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఉంది. మనందరికీ బాగా తెలిసినటువంటి ఉపమానం. కొన్ని ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. సాధ్యమైనంత వరకు ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేద్దాం, సరేనా? పోయినసారి నేను ఒక మాట చెప్పాను, బైబిల్ దగ్గరికి మీరు ఎలా రావాలి? భక్తిని పక్కన పెట్టి టఫ్ క్వశ్చన్తో, క్రిటికల్ ఐతో, ఛాలెంజింగ్గా మీరు బైబిల్ దగ్గరకు వస్తే ఆ క్వశ్చన్స్ని బైబిల్ ఆన్సర్ చేయలేకపోతే బైబిల్ దేవుని వాక్యము కాదు. ఏమని నమ్ముతున్నాం మనము? దేవుని వాక్యము. ఇది దేవుని వాక్యం అయితే నీవు తీసుకొని వచ్చే ప్రశ్నలకు ఈ వాక్యం ఏం చేయాలి? జవాబు ఇవ్వాలి. నీకు ఇది మేలుకరంగా ఉండాలి. ఎలా మేలుకరంగా ఉంటుందో ఈరోజు మరొకసారి ఈ విత్తువాని ఉపమానం ద్వారా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. విత్తువాని ఉపమానంలో మనకు ఉన్నటువంటి అంశాలేంటి? విత్తే ఒక రైతు కనపడతాడు. విత్తనం తెలుసు మనకు. ఈ విత్తనం ఎక్కడెక్కడ పడ్డది? రోడ్ సైడ్ పడ్డది, త్రోవ ప్రక్కన. 2 రాకీ సాయిల్లో పడ్డది, రాతి నేలన. 3 థానీ సాయిల్, ముండ్ల పొదలు ఉన్నటువంటి ప్రదేశంలో పడ్డది. 4 మంచి గ్రౌండ్లో, మంచి నేలన, గుడ్ సాయిల్లో కూడా పడ్డది. ఇది మనకు తెలిసింది. త్రోవ పక్కన ఈల్డ్ రాల, రాకీ సాయిల్లో కూడా ఈల్డ్ రాల, థానీ సాయిల్లో కూడా పంట రాల. కానీ 30 fold 60 fold అని మత్తయిలో, మార్కులో వ్రాయబడ్డది. లూకాలో 100 100 fold, 30 60 100 అని మాథ్యూ అండ్ మార్కులో రాస్తే, లూక్లో 100 fold ఆఫ్ ఈల్డ్, పంట ఎక్కడొచ్చిందంట? మంచి నేలన వచ్చింది. ఇప్పుడు ఈ ఉపమానం మనందరికీ తెలిసిందే కాబట్టి యేసుక్రీస్తు వారు దాని భావం కూడా వివరించారు. ఆయన ఏం అర్థం చెప్పారో, వారికి ఏం అర్థమైందో మనము కూడా దాన్ని అర్థం చేసుకోవటానికి ఈరోజు మనకేమైనా అది అప్లై అవుతుందా అన్న విషయాన్ని ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. విత్తేవాడు విత్తిన విధానాన్ని, అంటే ఫార్మర్, రైతు విత్తనాన్ని వేసిన విధానం మనకు కొద్దిగా అపరిచితంగా ఉంటుంది, స్ట్రేంజ్గా ఉంటుంది కదా. ఎందుకు? మన కండిషన్స్లో రైతు ఎలా విత్తుతాడు? ముందు దున్నుతారు, దున్నిన ఆ చారలలో విత్తనాన్ని క్రమంగా విత్తుకుంటూ, ఈక్వల్ ప్లేస్ని ఇస్తూ వాటిని విత్తుకుంటూ వెళతారు. జనరల్గా జరిగేది అది. కానీ ఆ రోజు వారికి వర్షాలు లేని కారణంగా, ఆ ప్రాంతం ఎటువంటి ప్రాంతము? ఎడారి ప్రాంతము. వర్షాలు అధికంగా లేని కారణంగా, ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియని కారణంగా వారు తమ దగ్గర ఉన్నటువంటి విత్తనాలని ప్రతి స్థలములో వారు విసిరేసేవారు పర్పస్ఫుల్గా. అంటే ఫుల్ నాలెడ్జ్తో
ప్రతి చోట పర్పస్ఫుల్గా విత్తనాన్ని వేసేవాళ్ళు. వాళ్ళు విత్తనం వేశాక దున్నేవాళ్ళు. ఈరోజు మనకు దున్నినట్లుగా మిషన్స్ లేవు దున్నటానికి. ఏముంటవి? ఎడ్లు. మనకు తెలుసు కదా, పల్లెటూర్లలో నాగలి, ఎడ్లు. అది కూడా నాగలి ఎలా ఉంటుంది? చెక్కతో ఉంటుంది. ఇట్ డజంట్ గో మచ్ డీప్. కాబట్టి విత్తనాన్ని వేసేశాక అప్పుడు దున్నేవాళ్ళు. కానీ విత్తనము అన్ని చోట్ల వాళ్ళు వేసేవారు. అయితే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే, విత్తనం గురించి అక్కడ ఏమని చెప్పబడ్డది? విత్తనం అంట దేవుని వాక్యము. ఇంకోలాగా ఆలోచన చేయండి. విత్తనము దేవుని యొద్ద నుంచి వస్తూ ఉన్న బహుమానము. ఎవరి దగ్గరకు వస్తూ ఉంది? ఎవరి దగ్గరకు వస్తుంది? ఇద్దరి దగ్గరకు వస్తుంది. ఒకటి రైతు దగ్గరికి, రెండు నేల దగ్గరికి. రైతు చేతికి అందినటువంటి విత్తనము, లేకుంటే రైతు తన దగ్గర ఉన్నటువంటి విత్తనాన్ని ఈ 4 రకాల నేలలకు ఇస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, పంట 3 నేలలలో రాల, 1 నేలలోనే పంట వచ్చింది. కాబట్టి ఎందుకు విత్తనాన్ని అలా విత్తేవారు అంటే, ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి విత్తనాన్ని అలా విసిరేసేవారు. ఇంతకు మనం బాగా విన్న మాట ఏంటి? త్రోవ ప్రక్కన ముండ్ల పొదలు, ఇంకా రాతి నేల, మంచి నేల. మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, 3 ప్లేసెస్లో కూడా ఈల్డ్ రాలేదు కదా. ఈల్డ్ రాదని రైతుకు తెలియదా? తెలిసినా కూడా ఎందుకు పర్పస్ఫుల్గా అక్కడే విత్తనాన్ని విత్తాడు? ఆశపడ్డాడు, అక్కడి నుంచి కూడా ఏదైనా పంట వస్తుందేమో అని. కానీ త్రోవ అంటే రోడ్ ఏమైపోయి ఉంటుంది? ఇక్కడ విత్తనం వేస్తే వెళ్తుందా లోపలికి? వెళ్ళదు. మనం నడిచే రోడ్డు మీద విత్తనం వేసినా లోపలికి వెళ్ళదు. ఎందుకు? నడిచి రోడ్డు ఏమైపోయింది? హార్డ్ అయిపోయింది. రాకీ సాయిల్లో ఏముంది? కిందంతా రాళ్ళు ఉన్నాయి, పైన కొద్దిగా మట్టి ఉంది. ముండ్ల పొదల్లో ఎలా ఉంది? అంత ముండ్ల పొదలు ఉన్నాయి. మంచి నేల, పంట పండే ఆస్కారము ఆ మంచి నేల మీద కనపడుతుంది. అయితే ఎందుకు పంట పండదు అని తెలిసిన రైతు ఆ త్రోవ ప్రక్కన, లేకపోతే ఆ ముండ్ల పొదలో ఆ రాతి నేలను వేశాడు? పండదని తెలుసు, కానీ ఎందుకు ఆ ఆశ? ఎంతో కొంత రాకపోదా అన్న ఆ ఆశ ఎందుకు అంటే, ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితులు. ఆ రోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, 4 రకాల ప్రాముఖ్యమైన ట్యాక్సెస్ ఉండేవి. ఒకటి, రోమా ప్రభుత్వానికి వారు ట్యాక్స్ చెల్లించేవారు. 2, హేరోదు చక్రవర్తికి ట్యాక్స్ చెల్లించేవారు. హేరోదు కూడా ఉన్నాడు కదా వారితో పాటు. 3, దేవాలయానికి 10వ భాగాలు కృతజ్ఞతార్పణలు కట్టేవారు. 4, ఈ 3 ట్యాక్సెస్ కడుతూ వాళ్ళు కట్టలేని పరిస్థితికి వచ్చినప్పుడు, పేదవారైపోతూ ఉన్నప్పుడు వారి భూములను డబ్బున్న వాళ్ళు, లేకుంటే రోమా ప్రభుత్వం, లేదంటే హేరోదు ప్రభుత్వం లాక్కునేవారు. ఇప్పుడు వీరి దగ్గర నుంచి భూమి వెళ్ళిపోయాక వీరు ఏం చేసేవారు? తమ దగ్గర భూమి లేదు కాబట్టి డబ్బున్న వాడి దగ్గర, భూమి ఎక్కువగా ఉన్నవాడి దగ్గర వాడెళ్ళి ల్యాండ్ని ఏమంటాం మనం దాన్ని? కౌలుకు తెచ్చుకునేవాడు. రెంట్కి ల్యాండ్ని తెచ్చుకొని పంట పండించుకునేవాడు. కాబట్టి వాడి ఆశ ఏంటి అంటే, ఇంత ట్యాక్స్ కట్టాలి, రెంట్ పే చేయాలి, ఇదంతా అయ్యాక నా కుటుంబం బతకాలి. పొద్దున పాస్టర్ గారు అన్నారు, 70% అంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఎంత ట్యాక్స్ పోయేదంట? 70,000 ట్యాక్స్ పోయేదంట. మనకు 1,00,000 రూపాయల సంపాదన ఎన్ని రోజులకు వస్తుంది? 30 రోజులకు వస్తుంది. కానీ పంట ఎన్ని రోజులకు వస్తుంది? 6 నెలలు పడుతుందా? అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? అంటే 30,000తో 6 నెలలు బ్రతకాలి అంటే అప్పుడు మంత్లీ ఎంత పడ్డది? అర్థమవుతుంది కదా. కాబట్టి తన జీవనాన్ని ఏదో ఒక రీతిగా ఇంక్రీజ్ చేసుకోవటానికి రైతు ఏం చేసేవాడు?
తనకు కుదిరిన ప్రతి ప్రదేశంలో ఆశతో విత్తనాన్ని వేసేవాడు. ఇప్పుడు ఇంకొకటి మీరు ఆలోచన చేయండి. త్రోవ ప్రక్కన రోడ్స్ ఎక్కడ వేసేవారు? ఇప్పుడు కూడా మనము పొలాల్లో రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. రోడ్లు వేయడం వల్ల ఏమైపోద్ది? ల్యాండ్ తగ్గిపోతూ ఉంటుంది కదా, ల్యాండ్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ ట్యాక్సేషన్ వల్ల ల్యాండ్ను కోల్పోతూ ఉన్న రైతులు కూలివాళ్ళుగా మారిపోతూ ఉంటారు. అంటే తమ దగ్గర భూమి అనేది లేకుండా చేయబడిన వారు త్రోవకు సాదృశ్యంగా ఉన్నారు. గెటింగ్ మీ? రోడ్ ఏంటి? ఎవ్రీబడి కెన్ వాక్ బై ఇట్ కదా. అది ఎవరిది కాదు. ఎవరిది? ఒకప్పుడు రైతుదే. కానీ దాన్ని లాక్కొని ప్రభుత్వం ఏం చేస్తుంది? అందులో రోడ్లు వేస్తుంది, అందరూ దాన్ని వాడుకుంటారు. ల్యాండ్లెస్ పీపుల్గా రైతులు కూలివాళ్ళుగా త్రోవ ప్రక్కన స్థితి కారణమవుతూ ఉంది. 2, రాతి నేల. మనకు లేఖనంలో చెప్పబడ్డది, వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉన్నారంట. వాక్యం వారి దగ్గరకు రాగానే చాలా ఇష్టంగా వాక్యాన్ని స్వీకరిస్తారంట. కానీ ఆ వాక్యము లోతుగా వెళ్ళని కారణంగా ఎండ తగలగానే వాడిపోతుంది. అక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటి? రాతి నేల, సేద్యానికి పనికిరాని భూమి కలిగినటువంటి రైతులు. ఎందుకు? ఆల్రెడీ పెద్ద మొత్తం భూమి ఎవరి దగ్గర ఉంది? రోమా ప్రభుత్వం దగ్గర ఉంది, హేరోదు చక్రవర్తి దగ్గర ఉంది, బాగా డబ్బున్నోళ్ళ దగ్గర ఉంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? కాస్ట్లీ క్రాప్స్ వేస్తూ ఉన్నారు. ఏంటి కాస్ట్లీ క్రాప్స్? వైన్, వీట్, బార్లీ, ఆలివ్స్, ఇలాంటి పంటలు వేస్తూ ఇక మిగిలిపోయిన పనికిరాని భూమి కొద్ది కొద్దిగా ఈ పేద రైతులకు దొరికేది. ఆ భూమిలో వీళ్ళు వ్యవసాయం చేసేవారు. అంటే మొత్తం కోల్పోయి ఏదో ఒక మూల ఒక చిన్న భూభాగం దొరికిన స్థితికి రాతి నేల రైతు కనపడుతూ ఉంటే, ఇక ముండ్ల పొదల స్థితి దేనికి గుర్తుగా ఉంది అంటే, ఈ హై ట్యాక్సేషన్ వల్ల, ఎకనామికల్ సఫకేషన్ వల్ల రాబోతూ ఉన్న పేమెంట్స్ ఎలా పే చేయాలి, నా ఫ్యామిలీ ఏంటి, ఇట్లాంటి కండిషన్స్ వల్ల పవర్లెస్గా మారిపోయిన వ్యక్తులకు ఆ ముండ్ల పొదల పరిస్థితి గుర్తుగా ఉంది. అయితే మనము లేఖనంలో చూస్తుంది 3 స్థలాలలో కూడా ఏం రాలేదు? పంట రాలేదు. 3 స్థలాలలో కూడా పంట రాలేదు. రాతి నెలను ఇంకొకసారి, ఆ త్రోవ ప్రక్కన స్థితిని ఇంకొకసారి ఆలోచన చేయండి. అంత గట్టిగా ఎందుకైపోయింది ఆ రోడ్డు? అనేకులు త్రొక్కడం వల్ల. వీళ్ళు దేనికి గుర్తుగా ఉన్నారు అంటే, వాక్యము వారి దగ్గరకు వచ్చిన దాన్ని రెసిస్ట్ చేసే వారికి గుర్తుగా ఉన్నారు. విత్తనం పడుతుంది, కానీ విత్తనం ఎక్కడికి వెళ్ళదు, కొద్దిగా కూడా లోపలికి వెళ్ళదు. అది పైన కనపడుతుంది కాబట్టి పక్షి వచ్చి కనపడుతున్న విత్తనాన్ని ఆహారంగా తీసుకెళ్ళిపోతూ ఉంది. ఎందుకు అంత గట్టిగా అయిపోయింది? అనేకులు త్రొక్కడం వల్ల. చాలామంది జీవితాలలో సిచ్యువేషన్స్, ఛాలెంజెస్, కొన్ని కండిషన్స్ వాళ్ళ హార్ట్ని ఎంత హార్డెన్ చేస్తాయి అంటే వాక్యాన్ని కంటిన్యూస్గా రిజెక్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. 2, రాతి నేల పడినటువంటి ఇది. ఒకవైపున జస్ట్ అ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆనాటి కాలములో వ్యక్తులైతే, ఈరోజు వాక్యాన్ని చాలా త్వరగా స్వీకరిస్తారు. వాక్యం వినగానే చాలా పఫప్ అయిపోతారు, అసలు చాలా ఎంకరేజ్ అయిపోతారు, ఏదో ఒకటి చేసేస్తానన్నట్లు ఊగిపోతారు. ఊగిపోయి బయటికి వెళ్ళగానే అంతే, ఒక్కసారి నీళ్లు ఎగురుతున్నాడు మీద చల్లటి నీళ్లు కొడితే స్టడీ అయిపోతాడు, అట్లయిపోతాడు. ఎందుకు? విశ్వాసం లోతుగా లేదు. ఒక చిన్న పర్సిక్యూషన్ రాగానే ఏమైపోతుంది వాళ్లకు? ఒక చిన్న ట్రబుల్ రాగానే, లేకుంటే ఒక చిన్న ఫెయిల్యూర్ రాగానే దే డోంట్ లుక్ బ్యాక్. వెనకకి తిరిగి కృపామయుడి దగ్గరకు వచ్చే ధైర్యం వాళ్ళు చేయరు. బికాజ్ దేర్ ఫెయిత్ ఈజ్ నాట్ గ్రౌండెడ్ డీప్లీ. 3వ గుంపు ముండ్ల పొదల గుంపు.
ఈ ముండ్ల పొదలు మీకు తెలుసు కదా, మీరు ముండ్ల పొదల ప్రదేశాన్ని చూస్తే అసలు స్పేస్ ఉంటుందా అక్కడ అడుగు పెట్టడానికి? ముండ్ల పొదలు మొత్తం స్థలాన్ని ఆక్రమించేస్తాయి. చాలాసార్లు మన జీవితాలలో ఆ సిచ్యువేషన్ దేనికి గుర్తు అంటే, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్తో ఎంగల్ఫ్ అయిపోయి ఆ ప్రాబ్లమ్స్ని ఆలోచిస్తూ ఇక దేవుని వాక్యానికి మన హృదయంలో స్థానం ఉండదు. అసలు దేవుని వాక్యపు విత్తనము పడటానికి స్థలం ఉండదు. ఎక్కడ చూసినా ముండ్ల పొదలే, ఛాలెంజెస్. వీటితో సఫకేట్ అయిపోతూ ఉంటుంది. ఫెయిత్ ఉన్నట్టే ఉంటుంది కానీ ఫెయిత్ ఉండదు. ఈ ఛాలెంజెస్ మనకు కనపడుతూ ఉంటాయి. అసలు 3 రకాల రైతుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వారి దగ్గర నేల అలా ఎందుకుంది? వై ల్యాండ్ ఈజ్ దేర్ లైక్ దట్? మనము కొన్ని విషయాలు విన్నాం. కొంతమంది దగ్గర భూమి మొత్తం లాక్కొని పేద రైతులు పనివారిగా కూలివారిగా మిగిలిపోయారు. కొంతమంది రాతి నేల, ముండ్ల పొదల నేల, చిన్న చిన్న ముక్కలు వారికి మిగిలాయి. కొంతమందికి ఏమీ లేదు, వాళ్ళు జస్ట్ సఫకేట్ అవుతూ ఉన్నారు. ఎకనామికల్ ఇంత ప్రొడ్యూస్ చేయాలి అనే భయంతో వాళ్ళు సఫకేట్ అవుతూ ఉన్నారు. ఇలాంటి కండిషన్ ఎందుకుంది? ఐ జస్ట్ వాంట్ యూ టు అండర్స్టాండ్ వన్ థాట్ హియర్. దాన్ని ఏమంటాము అంటే మిత్ ఆఫ్ స్కార్సిటీ, లేమి అనే అపోహ, అంటే సరిపోదు అనే అబద్ధం. ఆలోచన చేయండి, ఏంటిది? సరిపోదు, లేమి, తక్కువైపోద్ది అనే అబద్ధం. ఎందుకది అబద్ధం? ఎందుకది మిత్? ఎందుకది మిత్ అంటే దాన్ని కొంతమంది ప్రాపగేట్ చేస్తారు. ఎలా ప్రాపగేట్ చేస్తారో మీకు బైబిల్ నుంచే చెప్తాను. మీకు మనందరికీ ఫరో తెలుసుగా. ఫరోకు కల వస్తే యోసేపు ఏం చేశాడు? కొంతకాలం తర్వాత కరువు రాబోతుంది అని చెప్పాడు. ఏం జరిగింది అప్పుడు? పెద్ద పెద్ద సైలోస్ కట్టేసి వాళ్ళు భూమి మీద పండిన పంటనంతటినీ తీసుకొని వచ్చి ఏం చేశారు? ఆ సైలోస్లో దాచిపెట్టారు. ఇప్పుడు ఏమైపోయింది? గ్రెయిన్ స్కేర్సిటీ వచ్చేసింది. గ్రెయిన్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? మొత్తం ఫరో దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? గ్రెయిన్ కావాలి అంటే ప్రతివాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఫరో దగ్గరికి వెళ్ళి తమ ఆస్తులు అమ్మేశారు. ఆఖరికి అన్నీ అయిపోయినాయి. ఏమమ్మారు వాళ్ళు? తమను తాము అమ్మేసుకున్నారు బానిసలుగా. ఇది ప్రపంచం చెప్పే సంగతి. స్కేర్సిటీ అనేది ఒకటి ఉంది. ఈ స్కేర్సిటీ అనేది మీ జీవితాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది అని భయాన్ని మీలో క్రియేట్ చేస్తుంది. ఈ భయం ఏం చేస్తుంది అంటే, నాకు లేమి ఉండకూడదు, నాకు తక్కువ కాకూడదు, నాకు సరిపోని పరిస్థితి రాకూడదు అన్న ఒక ఆతృతతో ఇక ఎవడికి ఉన్నా లేకపోయినా నాకేం కాదు, నాకుండాలి అని అన్నిటినీ తెచ్చిపెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది మనందరి జీవితాల్లో ఉండే వాస్తవం. మీరు లోతుగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. నా రేపటి సంగతి ఏంటి? నా బిడ్డ పరిస్థితి ఏంటి? పెళ్ళి ఎలా చేయాలి? కాలేజీకి ఫీజు ఎలాగా అని ఏదో ఒక రీతిగా దాచిపెట్టుకోవాలి. అంటే ఆ రోజు నాకు ఉండదు, నాకు రాదు, నాకు దొరకదు అనే ఒక భావనతో దాన్ని మనము ఇప్పుడు మీరు కార్పొరేట్ వరల్డ్ని ఆలోచన చేయండి. కొంతమంది దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో కూడా మనకు తెలిసింది ఒకటే. ఏంటి? ఒకసారి అలాగా నేమ్ బోర్డు చూస్తే నంబర్ 1 ఎవడున్నాడు? అమెజాన్ ఉన్నాడా? బిల్ గేట్స్ ఉన్నాడా? లేకుంటే ఇప్పుడు అంబానీ ఉన్నాడా? లేకుంటే అదానీ ఉన్నాడా? వి సీ ద జస్ట్ లిస్ట్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ వెల్త్. 1% ఆఫ్ ద పీపుల్ వరల్డ్ మొత్తం ఎకానమీని డ్రైవ్ చేస్తున్నారు. మొత్తం ఎకానమీ ఈ 1% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంది. దిస్ ఈజ్ ద మిత్ క్రియేటెడ్ బై వరల్డ్. దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ ఆపరేట్స్. నీకు లేమి, సరిపోదు అనే ఒక అబద్ధాన్ని నీకు ఏమంటాం దాన్ని అభద్రతకు లోను చేసి నీవు భయపడితే ఆ భయంలో నుంచి నిన్ను దోచుకుంటుంది ఈ ప్రపంచం.
లుక్ లుక్ బ్యాక్ అండ్ జస్ట్ కొద్దిగా మీ మెదడుకు మేతలాగా అడ్వర్టైజ్మెంట్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతగా ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటామో మనము. పేస్ట్ తీసుకోండి, చిన్న పేస్ట్ తీసుకుంటే ఒకప్పుడు ఎలా వచ్చేది, ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది అదే పేస్ట్. చిన్నపిల్లలు వాడే చాక్లెట్స్ ఎలా వస్తూ ఉన్నాయి, ఎంత డైమెన్షన్స్ మారిపోతుంది తెలుస్తుందా మనకు? అదే ప్రైస్ ఉంటుంది, డైమెన్షన్ మారిపోయి ఉంటుంది, థిన్ అయిపోయి ఉంటుంది, వాటి మధ్య స్పేస్ పెరిగి ఉంటుంది. క్రియేటింగ్ demand by creating the myth or lie of scarcity. ఒక అబద్ధాన్ని మన మధ్య పెంచి పోషించి ఆ అబద్ధములో పుట్టిన భయం చేత మనల్ని దోచుకునే ఒక ప్రపంచం. కాబట్టి ఏం చేశారు, డబ్బున్న వాళ్ళు ల్యాండ్ మొత్తాన్ని గ్రాబ్ చేయడం మొదలుపెట్టారు. వాడు ఏమైపోయినా పర్లేదు, వాడు పేదవాడైపోయినా, వాడికి రేపొద్దున తినటానికి లేకపోయినా పర్లేదు, నాకుండాలి, నా కుటుంబానికి ఉండాలి అని ధనాన్ని, బలాన్ని, మేధస్సును ఉపయోగించి అందరి దగ్గర ఉన్న భూమిని తాము లాక్కునే ఒక ప్రయత్నం. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ మిత్ ఆఫ్ స్కార్సిటీ. ఈ ఉపమానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచ ధర్మాన్ని ఎలా బ్రేక్ చేస్తూ ఉన్నాడు? హీ వాజ్ బ్రేకింగ్ the lie of scarcity. He was countering the myth of scarcity. ఎలా అంటే షేరింగ్ ద్వారా అబండెన్స్ వస్తుంది. ఇది పరలోక రాజ్యం. దాచిపెట్టుకుంటే రేపు నీకు బాగుంటుంది అనేది ఈ ప్రపంచం చెప్పే సంగతి. షేరింగ్ ద్వారా సమృద్ధి వస్తుంది. అది దేవుని రాజ్యం అద్భుతంగా నీ జీవితంలో జోక్యం చేసుకునే విధానం. అది పరలోకం చెప్పే సంగతి. దీనికి కూడా బైబిల్లో నుంచే కొన్ని విషయాలు మీకు చెప్పనా? ఫరో దగ్గర లేమి అనే అబద్ధములో బతికినటువంటి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యములోకి రాగానే ఏమైంది? మన్నా కురిసింది. మన్నాను ఎలా తీసుకోవాలి? వాళ్ళు ఎలా తీసుకోవాలండి మన్నాను? 4 రోజులకి స్టోర్ చేసుకోవచ్చా వాళ్ళు? ఇంకొక ఎక్స్ట్రా పర్సన్ కన్నా స్టోర్ చేసుకోవచ్చా వాళ్ళు? ఆ రోజుకి వారికందరికీ ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఎవరు ప్రొవైడ్ చేస్తారు మరలా? షేరింగ్ అబండెన్స్ దేంట్లో నుంచి వస్తుంది అంటే ఫెయిత్లో నుంచి వస్తుంది. స్కేర్సిటీ అనే భయంలో నుంచి దోచుకునే, అన్యాయం చేసే స్వభావం పుడితే పంచిపెట్టడం అనే దాతృత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుడు నన్ను పోషిస్తాడు అనే విశ్వాసములో నుంచి పంచిపెట్టే దాతృత్వం నాలో పుట్టినప్పుడు అందరికీ పంచిపెడతాను. అప్పుడేమవుతుంది? కొదువ ఎవరికైనా ఉంటుందా? అందరి అక్కర తీరుతుంది. ఏం జరిగింది? మన్నా అందరికీ సరిపోయింది. ఎవరైనా అతి తెలివి చూపించి కొంత ఎక్స్ట్రా పెట్టుకుంటే ఏమైపోయింది? అది కుళ్ళిపోయింది, పనికి రాలా. దెన్ జస్ట్ మూవ్ ఫ్రమ్ దేర్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు పొద్దున పాస్టర్ గారు ఉపమానాన్ని మాట్లాడారు మనతో. ఏంటిది అది? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమందికి పంచారు? 5,000 మందికి. డిసైపుల్స్ భయపడుతూ ఉన్నారు. ఏం చేయాలి? మా దగ్గర ఉంది 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది ఉన్నారు, ఏం చేయాలి? నీ దగ్గర ఉన్నదాన్ని పంచి పెడుతూ ఉంటే ఏమైపోయింది? అది అందరికీ సరిపోయింది. సరిపోగా ఏమొచ్చింది మరలా? అబండెన్స్, కింగ్డమ్ ఎకానమీ. దేవుని రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితి అలా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద వరల్డ్ టాక్స్ టు యూ, బట్ ద కింగ్డమ్ సేస్ దిస్ టు యూ. ద కింగ్డమ్ ఆపరేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. ద వరల్డ్ ఆపరేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫియర్ అండ్ ఇంజస్టిస్. భయము, అన్యాయము అనే దాని మీద ఈ ప్రపంచం నడుస్తూ ఉంటే విశ్వాసము, న్యాయము, సమృద్ధి మీద దేవుని రాజ్యము నడుస్తూ ఉంటుంది. ఇంకొకటిగా ఆలోచన చేద్దామా?
శిష్యులు భయపడ్డారు, కానీ ఎన్ని గంపలెత్తారు? ఎన్ని గంపలెత్తారు? కావలసిన ఎత్తారు. సమృద్ధి, సఫిషియన్సీ. నౌ జస్ట్ మూవ్ ఫర్దర్. ఎక్కడికి? యాక్ట్స్ 2. ఫస్ట్ చర్చ ఏర్పడింది, మొదటి సంఘము, ఆరంభ సంఘము, ఆదిమ సంఘము. వారు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. అంగీకరించిన వాళ్ళందరూ ఏం చేశారు? వారికి కలిగిన యావత్తు తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. అపోస్తులు ఏం చేశారు? వారి వారి అక్కర కొలది వారికి పంచిపెట్టారు. ఏమైపోయిందంట? ఎవడికి కొదువ లేకుండా ఉండెను. యు గెటింగ్ మీ? షేరింగ్లో నుంచి అబండెన్స్ వస్తుంది. ఎప్పుడు షేర్ చేయగలుగుతావు? నీ దగ్గర నుంచి నీకు ప్రొవైడర్ ఉన్నాడు అనే ట్రస్ట్ నీవు రూటెడ్ అయినప్పుడు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే, 3 భూములు, 3 రకాల ల్యాండ్స్లో సీడ్ అంతా 0 అయిపోయింది. ఇజంట్ ఇట్? గెటింగ్ మీ? నౌ బీ విత్ మీ హియర్. ఏమైపోయింది? 3 రకాల భూములు. ఏంటివి? త్రోవ, రాతి నేల, ముండ్ల పద. 3 రకాల భూములలో వేసిన విత్తనం ఏమైపోయింది? టెల్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్. ఏమైపోయింది? 0. ఇజంట్ ఇట్? 0. 3 రకాల నేలలలో నుంచి 1 ఫ్రూట్ కూడా, 1 ఫోల్డ్ కూడా రాలా. కానీ మంచి నేల మీద విత్తనం పడింది. అది ఎన్ని రకాలుగా వచ్చిందంట? 100 fold. Now I want you to understand this point here. ఇశ్రాయేలీయులు వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు విత్తనం వేసి 5 to 10 fold. యు గెటింగ్ మీ? 5 to 10 fold ఆఫ్ క్రాప్ని వాళ్ళు తీస్తే అది అసలు అవార్డ్ పొందుకునేంత గొప్ప అన్నమాట. ఎన్ని ఫోల్డ్? 5 to 10 fold. అదే మాథ్యూ మార్క్లో 30 fold, 60 fold, 100 fold. 5 to 10 fold అవార్డ్ విన్నింగ్ అంటే 30 fold ఏంటి? గెటింగ్ మీ? 60 fold ఏంటి? దిస్ ఈజ్ కింగ్డమ్ ఆఫ్ అబండెన్స్. రైతు ఏం చేశాడు? తనకున్న రిసోర్స్ విత్తనం. ముండ్ల పొద ఫలిస్తుందా? ఫలించదా? త్రోవ ప్రక్కన ఫలిస్తుందా? ఫలించదా? రాతి నేల ఫలిస్తుందా? ఫలించదా? నో డౌట్స్, నో క్వశ్చన్స్. డూ జస్ట్ యాక్ట్ అపాన్ ఇట్. విత్తనం తీసుకున్నాడు, విత్తనం వేశాడు. కానీ కావలసిన దానికంటే ఎన్నో రెట్లు సమృద్ధిగా ఎక్కడి నుంచి వచ్చింది? జస్ట్ ఈ మంచి నేల నుంచి వచ్చింది. ఇది దేవుని రాజ్యం. విశ్వాసముతో, ఓపిక కలిగి నీకున్న జీవితాన్ని నమ్మకంగా దేవుని పాదాల దగ్గరకు తీసుకురాగలిగితే, గెటింగ్ మీ? విశ్వాసంతో, ఓపికగా, యాజ్ ఇట్ ఈస్గా నీ లైఫ్ని దేవుడి పాదాల దగ్గరకు తీసుకురాగలిగితే, అది ఏదైనా సరే, లెట్ మీ టెల్ యూ, హీ విల్ బ్రింగ్ అబండెన్స్ ఫ్రమ్ దట్ లైఫ్. హీ ఈజ్ ద వన్ హూ విల్ బ్రింగ్ అబండెన్స్ ఫ్రమ్ దట్ లైఫ్. ఆ జీవితంలో నుంచి సమృద్ధిని పుట్టించగలిగిన వాడు నీవు, నేను నమ్ముతున్న దేవుడు. రిమెంబర్, భయము అన్యాయము, పాపము చేసే జీవితములోనికి తీసుకొని వెళుతుంది. విశ్వాసము పంచిపెట్టే ఉన్నత జీవితములోనికి నిన్ను నడిపిస్తూ ఉంది. కాబట్టి భయము నుంచి ఎక్కడికి రావాలి? మనము విశ్వాసములోనికి రావాలి. భయం నుంచి మనము విశ్వాసములోనికి వచ్చినప్పుడు మంచి నేల పరలోక రాజ్యానికి గుర్తుగా ఉంది. మంచి నేల దేనికి గుర్తుగా ఉంది? పరలోక రాజ్యానికి గుర్తుగా ఉంది. పరలోక రాజ్యము ఎంత ఉన్నతమైనది అంటే, పరలోక రాజ్యపు విధానములో నీవు బ్రతుకుతూ ఉంటే
ఈ లోక పోకడను నువ్వు అర్థం చేసుకొని ఈ లోక పోకడకు భిన్నంగా నీ బ్రతుకును మార్చుకుంటూ ఓపికగా ప్రభు దగ్గరకు నీ బ్రతుకును తీసుకొని వస్తే ఏం జరుగుతుందో తెలుసా? పరలోక రాజ్యం నీ జీవితంలో అద్భుతంగా జోక్యం చేసుకుంటుంది. అలా అద్భుతంగా జోక్యం చేసుకున్న జీవితమే ఈరోజు మన ముందు లేఖనములో తెలియపరచబడ్డ కొరింథీ 2వ పత్రికలోని పౌలు భక్తుని జీవితం. పౌలు భక్తుడు నమ్మకంగా, విశ్వాసంతో, ఓపికగా, వీళ్ళకి వాక్యం చెప్తే వీళ్ళు తృణీకరిస్తారు అని తెలిసినా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచుంటే వీళ్ళు నన్ను గుడ్డలొప్పదీస్తారు అని తెలిసినా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వీళ్ళు కొరడాతో నన్ను కొడతారు అని తెలిసిన, వీళ్ళ దగ్గరకు వెళ్ళి వాక్యం చెప్తే బెత్తంతో నన్ను కొడతారు అని తెలిసిన, ఈ ఓడెక్కితే ఇదిగో నేను నీళ్ళల్లో పడి చీకిపోవలసి వస్తుంది, ఆకలితో ఆహారం లేకుండా బాధపడాల్సి వస్తుంది, చాలా సమస్యలు ఉన్నాయి అని తెలిసిన తన విత్తనాన్ని ముండ్ల పొదలో రాతి నేలన త్రోవ పక్కన వేయటానికి సంశయించిన వాడు కాదు పౌలు. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ లివ్ యువర్ లైఫ్. బ్రతుకును ఎలాగా? ఇంట్రెస్ట్. దేవుని నమ్మి అడుగులు వేయి. పౌలు భక్తుడు తనకు గొప్ప దర్శనం కలిగింది, దాన్ని బట్టి అతిశయించలా. దేన్ని బట్టి అతిశయించాడు? తనకున్న సమస్యలను బట్టి అతిశయించాడు. కారణం ఏంటి అంటే తన సమస్యలో, తన వీక్నెస్లో దేవుని కృప తనకు బలమవుతూ ఉంది. యు మే బీ హ్యావింగ్ ఎ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ మెజారిటీ. లిజన్ టు దిస్. 3 భూములలో విత్తనం వేస్ట్ అయిపోయింది. యు మే బీ హ్యావింగ్ ఎ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ మెజారిటీ, yet have courage in trusting the Lord. నీ బలహీనతలో పరలోక రాజ్యం నీకు బలమవుతుంది. నీ బలహీనతలలో ఆయన నీతో కలిసి పనిచేసి తన కృపను చాలినంతగా నీకిచ్చి సమృద్ధి అనుభవంలోనికి ఆయన నిన్ను తీసుకొని వస్తాడు. బట్ డోంట్ ఫర్గెట్ టు లివ్ యువర్ లైఫ్. లివ్ యువర్ లైఫ్ ఇన్ ట్రస్ట్. విశ్వాసముతో దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని కొరకు బ్రతకడం మానొద్దు. భయం ఈ ప్రపంచం నీకు నేర్పించే ఒక లక్షణం. విశ్వాసం, న్యాయం దేవుని రాజ్యము చెప్పే లక్షణం. చూడండి, ఇక్కడ ఒకవేళ రైతును ఆలోచిస్తే రైతు అన్ని ప్రదేశాలలో విత్తనాన్ని వేయాలి. త్రోవ ప్రక్కన నన్ను రిజెక్ట్ చేస్తుంది, రాతి నేల నన్ను రిజెక్ట్ చేస్తుంది, ముండ్ల పొదలు నన్ను రిజెక్ట్ చేస్తాయి అని అక్కడ రైతు విత్తనం వేయకుండా ఆగల. దేవుడు కూడా తన కృపను నువ్వు రిజెక్ట్ చేస్తావని తెలిసినా నీ దగ్గరకు తీసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆ కృపను నీవు స్వీకరించి నీ బ్రతుకును భయములో నుంచి విశ్వాసములోనికి, దేవుని రాజ్యపు పరిధిలోనికి తెచ్చుకొని వచ్చి అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాలి అని, దేవుని కృపలో ఉన్నతంగా నిలువబెట్టబడాలి అని. నేల నువ్వు త్రోవలాగా ఉన్నావో, రాతి నేలలాగున్నావో, ముండ్ల పొదలలాగున్నావో నాకు తెలియదు. ఒకవేళ ఈరోజు నీ స్థితి, నీ లైఫ్లో ఛాలెంజెస్ని బట్టి అసలు వాక్యాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితిలో ఉన్నావేమో. ఐ డోంట్ నో. నీలో ఉన్నటువంటి ఎమోషనల్ కండిషన్, వాక్యాన్ని ఊరక తప్పని తీసేసుకుంటావు, కానీ చిన్న ప్రాబ్లం రాగానే, కొద్దిగా టైం రాగానే లేజీ అయిపోయి దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. నీ లైఫ్ ఛాలెంజెస్, కాంప్లికేషన్స్ ఈ వాక్యానికి స్థానం ఇవ్వకుండా భయములో బ్రతికే పరిస్థితిలోనే నిన్ను అలా పట్టుంచుతుందేమో. ఈరోజు
వీ యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ స్టాండ్ బిఫోర్ యూ ఫెయిత్ఫుల్లీ. సేవలకులముగా మేము మీ ఎదుట నమ్మకంగా నిలబడి, యు నో వాట్ వీఆర్ డూయింగ్, ఈ వాక్యాన్ని మీ దగ్గరకు నమ్మకంగా తీసుకొస్తాం. అంటే ఏం చేస్తున్నామో తెలుసా? త్రోవలాగా హార్డ్ అయిపోయిన మీ లైఫ్ని వీఆర్ టైయింగ్ టు మేక్ ఇట్ సాఫ్ట్ సో దట్ ద సీడ్ మే బి సోన్. ఈ వాక్యాన్ని మీ దగ్గరకు నమ్మకంగా మేము తీసుకొచ్చి, దేవుడు మా ద్వారా మీ జీవితాల్లో చేస్తున్న పనేంటి అంటే, గట్టిపడిపోయినటువంటి ఒక రోడ్డులాగా విత్తనము లోపలికి వెళ్లకుండా రిజెక్ట్ చేసే స్వభావంలో ఉన్న నీ హృదయాన్ని శుతిమెత్తగా మార్చే ఒక పనిని దేవుడు మాకిచ్చాడు. ఒకవేళ నువ్వు రాకీ సాయిల్గా ఉన్నావేమో, దేవుడు మాకు మీ జీవితాల్లోనికి వచ్చి చెమట చిందించి ఆ రాళ్లను ఏరివేసే ఒక పనిని దేవుడు మాకిచ్చాడు. ఒకవేళ థానీ సాయిల్గా మీరు ఉన్నారేమో, ఆ థాన్స్లో కాళ్ళు పెట్టి అవి గుచ్చుకుంటున్నా వాటిని ఏరి పారేసి మీరు మంచి నేలగా మారేలాగా పని చేయటానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. నాట్ ఓన్లీ అస్, we all are here to work together in making our soils as good soil. మనందరము కలిసి మన జీవితాల్లో త్రోవగా మారిపోయిన మన హృదయాలను, రాతి నేలగా మారిపోయిన మన జీవితాలను, ముండ్ల పొదలుగా విరగదీసుకుంటున్న మన బ్రతుకులను మంచి నేలగా మార్చటానికి ఒక ఆహ్వానాన్ని ఈ సంఘము అనే ఆయన శరీరములో మనకు ఇస్తూ ఉన్నాడు. రిజల్ట్ ఏంటో తెలుసా? నీవు నమ్మకంగా, విశ్వాసముతో, ఓపికగా ఈ పనిలో నీవు ముందుకు వస్తే రిజల్ట్ ఏంటో తెలుసా? 100-fold of fruit, sufficiency. Remember, don't forget to live your life. ఏమైపోయింది అంటే, మనకు షార్ట్ కట్స్ అలవాటు అయిపోయింది. మనకు సడన్ సర్ప్రైజెస్ కావాలి, మనకు ఫరారీ కార్లు కావాలి, లాంబార్గినోస్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్సెస్ కావాలి, విల్లాస్ కావాలి. We want everything which is so colorful. దేవుడు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? స్టార్ట్ వర్కింగ్ వేర్ యూ స్టాండ్ నౌ. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ దేవుని వాక్యానికి నమ్మకంగా నిలబడు. ఈ వాక్యాన్ని స్వీకరించు ఆసక్తితో. కదా, గిఫ్ట్ ఏంటి ఇందులో? సీడ్ ఈజ్ ద గిఫ్ట్. ఈ బహుమానాన్ని నువ్వు నమ్మకంగా స్వీకరించు. నీ లైఫ్ ఎలా ఉన్నా సరే, హీ విల్ బ్రేక్ ఇన్ into your life and bring forth abundance. ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ పాల్స్ లైఫ్. అటువంటి గొప్ప జీవితాన్ని పాల్ తనకున్న ప్రతి పరిస్థితిలో he did not stop living. బట్టలు ఉపదీశారు. he did not stop living faithfully and he did not stop trusting God. ఆకలవుతూ ఉంది. he did not stop trusting God. బెత్తంతో కొడుతూ ఉన్నారు. he did not stop trusting God. ఒక మిరాక్యులస్ ఇంటర్వెన్షన్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. he did not boast on that. అతిశయించలా దాన్ని బట్టి. because when you know your weakness, submit your weakness in trusting the Lord, the kingdom of God will intervene and break forth into abundance. అటువంటి సమృద్ధి అయిన జీవాన్ని త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. అదే రీతిగా కూర్చొని మౌన